కడప జిల్లా జమ్మలమడుగులో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. కూటమి వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కళ్ళు నెత్తికెక్కడంతో ఆదినారాయణ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని దేవగుడి రాజ్యాంగం బాబాయి అబ్బాయి పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్టీల్ ప్లాంట్ మంజూరు నిర్మాణ పనులను కూటమి ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు రామసుబ్బారెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, కేంద్ర మంత్రి గాని, అదే విధంగా స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గాని, భూపేష్ గాని, మిగతా గౌరవ శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వచ్చినటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ గారిని గాని నీళ్ల అలాట్మెంట్ జీవో ఇష్యూ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఎన్ని జీవోలు ఇచ్చారు? 12-14 జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ల అలాట్మెంట్ కానీ, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ట్రాన్స్మిషన్ లైన్స్ కు, సబ్స్టేషన్స్ కు, రైల్వే కనెక్టివిటీకి, అదే విధంగా నేషనల్ హైవే నుంచి రోడ్డు కనెక్టివిటీకి, అదే ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ పనులు కూడా ప్రారంభించి సజ్జన్ జిందాల్ గారితో ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. సజ్జన్ జిందాల్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి పనులు ప్రారంభించారు. దురదృష్టం కొద్దీ కొన్ని వందల కోట్ల ఖర్చు కూడా పెట్టడం జరిగింది. 3148 ఎకరాలు భూమిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేశారు. 1100 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కు, 2000 ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసము భూములు అలాట్ చేసి, భూములకు సంబంధించినటువంటి డబ్బులు కూడా అలాట్మెంట్ ఇచ్చి 100 రైతులకు ఇచ్చినారు. అసైన్ ల్యాండ్ భూములు రైతులకు ఇచ్చారు. 100 కోట్లు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టాలా, సెయిల్ ఆధ్వర్యంలో పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉద్యమం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము ఇక్కడ ఫీజిబిలిటీ లేదు, పెట్టలేమని చెప్పి రిపోర్ట్ ఇప్పించినప్పటికీ కూడా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పి